వరద సమయంలో విపత్తు నుండి చాలా తక్కువ సమయంలో బయటపడగలిగామని సీఎం సహాయ నిధికి 400 కోట్లు రావటం ఒక చరిత్ర అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వరద సమయంలో అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లామన్నారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటై పనిచేయగలిగామన్నారు. ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు నీరు పోటెత్తిందని అధికార యంత్రాంగంతో పాటు తాను కూడా స్వయంగా బురదలో దిగానని చెప్పారు. వరదల కారణంగా లక్షల మంది నిరాశ్రయులయ్యారని, కానీ వారిని ఆదుకోవడానికి అందరం కలిసి ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు వేశామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరద బాధితుల సహాయార్థం ప్రజల నుంచి విరాళాలు కావాలని పిలుపునిస్తే ఏకంగా 400 కోట్ల రూపాయలు విరాళాలుగా సీఎం సహాయ నిధికి అందించారని, ఇది నిజంగా ఓ చరిత్ర అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసేందుకు గాను విజయవాడ వేదికగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద విపత్తు కలిగినప్పుడు అందరం ఒక్కటై పనిచేయగలిగామని అన్నారు. ఒకవైపు వర్షపు నీరు వస్తుంటే మరోవైపు బుడమేరు నీరు పోటెత్తిందన్నారు. అధికార యంత్రాంగంతో పాటు తాను స్వయంగా బురదలో దిగానని, తక్కువ సమయంలో విపత్తు నుంచి బయటపడగలిగామన్నారు. సీఎం సహాయ నిధికి 400 కోట్ల రూపాయలు వచ్చాయని, ఇది నిజంగా ఓ అద్భుత చరిత్ర అని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం వరద నష్టంపై అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. బుడమేరు పైన నీళ్లు వస్తున్నాయి, కింద నీళ్లు పోయే పరిస్థితులు అన్ని చోక్ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల లెక్క పెట్టుకోకుండా నేను బురద నీళ్లు దిగినప్పుడు మీరు దిగడం, పబ్లిక్ దిగడం, అందరం కూడా పనిచేశాం. దానివల్ల ఒక సర్వశక్తులు వడ్డీ కంట్రోల్ చేసి నార్మల్స్ తీసుకొచ్చాం విత్ షార్ట్ టైం. ఈ రోజు మనం అందరికీ సహాయం చేస్తున్నాం. దానికి కూడా ఫేజ్ 1లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను, అవి ఇస్తున్నాం. కానీ లాస్ట్ మైల్కి రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న ఉంటాయి. ఇంత పెద్ద జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని అవి కరెక్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడికి. తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైల్కి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ రోజు మిమ్మల్ని థ్యాంక్స్ చేస్తాం. మనము చేసిన ఎఫర్ట్తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం. నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్ లో కూడా జరిగి ఉండదు. 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి. ఇట్ ఇస్ హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న ఆయన పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్ని జిల్లాల్లో పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందన్నారు. విశాఖ రీజియన్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో రాష్ట్రంలో మంచి విధానం అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అన్ని జిల్లాలకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ హబ్ గా విశాఖ రూపుదిద్దుకుంటుందన్నారు. కాన్ఫెడరేషన్ బే ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని నోవాటెల్ వేదికగా ఫోకస్ ఆన్ ఆపర్చునిటీస్ ఫైనాన్స్ గ్రోత్ డెవలప్మెంట్ ఫ్యూచర్ అంశంపై నిర్వహిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్మిట్ 2024 బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, రైల్వేలు, వంతెనలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, నీటి సరఫరా, విమానాశ్రయాలు, ఓడరేవులు, పట్టణ రైలు, జల విద్యుత్లో గణనీయమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ భారతదేశంలోని తూర్పు తీరంలో అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక నగరమని, ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖపట్నం రాయ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రణాళికాబద్ధమైన ఈస్ట్ కోస్ట్ ఎకానమిక్ కారిడార్లో కీలకమైన భారతదేశం యొక్క మొట్టమొదటి కోస్టల్ కారిడార్ గోల్డెన్ క్వాడ్రిలాటర్లతో అనుసంధానించబడి తూర్పు భారతదేశాన్ని నడపడంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ వృద్ధి గణనీయమైన వ్యాపార అవకాశాలను సూచిస్తోందని అన్నారు. ప్రత్యేకించి విశాఖపట్నం ప్రాంతంలో పారిశ్రామిక క్లస్టర్లు, రాయ్పూర్, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లు, సెజ్లు, ఐటీ పార్కులు, పోర్టులు, లాజిస్టిక్స్ పార్కులు, టూరిజం ప్రాజెక్టులపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ ఎంపీ ఎం శ్రీ భరత్, సిఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ వి మురళీకృష్ణ, జిఎంఆర్ బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు, సిఐఐ విశాఖపట్నం ఈఎస్జీ ప్యానెల్ కన్వీనర్ డాక్టర్ ఈ శంకర్రావు, సిఐఐ విశాఖపట్నం చైర్మన్ గ్రంథి రాజేష్, వైస్ చైర్మన్ వి అజయ్ కుమార్ పాల్గొన్నారు. So the single agenda with which your government is going to work is on creating jobs. So who creates more number of jobs will get the greater red carpet
possible. It's not just about the rupee value of investment. For us, we really want to attract, job creating companies. So I would request all of you to look at Andhra Pradesh from that perspective. So I'd like to thank all of you for coming all the way to Visakhapatnam, being part of this summit. I know there's some exciting topics coming ahead, and I did take a look at it. That clean energy is one big topic, and that's something that's going to be very close to our heart, and we're going to work in terms of delivering that. So thank you very much for coming here. Thank you for having me, and I look forward to having all of you and being part of the journey. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహించే దసరా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా భావించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఉత్సవాల ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా దేవాదాయ శాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఇంద్రకీలాద్రిపై మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో దుర్గగుడి అధికారులు రూపొందించిన దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక కరదీపికలను ఈవో రామారావు, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అక్టోబర్ 3 నుంచి 12 వరకు ఉత్సవాలు విజయవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఉత్సవాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా దేవాదాయ శాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో కృషి చేయాలన్నారు. దసరా ఉత్సవాలకి విజయవాడ మారు పేరు కాబట్టి అటువంటి ఉత్సవాలకు విజయవాడ రావాలని అందరూ దేశం మొత్తం మీద భక్తులందరూ వచ్చే విధంగా మనం దసరా ఉత్సవాలు జరుపుకుందాం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ ఇవాళ ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో ముఖ్యంగా పాత్ర పోషించారు. వారందరి ఆదర్శం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకొకటి, మనం అందరం కూడా చాలా ఇబ్బందులు పడినా కూడా అమ్మవారిని ఒకటే కోరుకుందాం, విజయవాడకి వరదల నుంచి, ఈ డ్రైనేజ్ ముప్పు నుంచి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచే విధంగా ఉండాలని దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీసుకువెళ్తున్నారు, అట్లాగే ఈ అమ్మవారి దయ వల్ల కూడా మనందరం బాగుండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారి దర్శనం, ప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలు జరుపుకోవడానికి సమయం ఆసనింది. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి, 9 రోజులు. ఈ ఉత్సవాలు ఎప్పుడులాగా కాకుండా మరింత వైభవంగా ఇంకా బాగా చేయాలని చెప్పి, వచ్చిన భక్తులందరికీ కూడా సదుపాయాలు ఇంకెక్కువ ఇవ్వాలని చెప్పి, దర్శనం అది కూడా ఇబ్బంది లేకుండా బాగా చేయించాలని చెప్పి ఆల్రెడీ ఈఓ గారితో, కలెక్టర్ గారితో అందరితో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఈవో రామారావు మాట్లాడుతూ ఘాట్ రోడ్లో రిటర్నింగ్ గోడ, శివాలయం మెట్ల మార్గం వద్ద ఫుట్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కమిషనర్ సహకారంతో ఒకవైపు అభివృద్ధి పనులు, మరొక వైపు దసరా ఏర్పాట్లు నిర్విఘ్నంగా పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఈ కోటేశ్వరరావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు. హజ్ యాత్రకు ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు ఇప్పటి వరకు 1937 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. ఇందులో 1589 దరఖాస్తులు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు హజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించబోతున్నట్లు తెలిపారు. హజ్ యాత్రకు ఆన్లైన్ దరఖాస్తు నమోదు గడువును మరోసారి పొడిగించినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలియజేశారు. సీఎం చంద్రబాబు హజ్ యాత్రకు వెళ్లేసరికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించబోతున్నట్లు తెలియజేశారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్కి వెళ్లే రాష్ట్ర ప్రయాణికులకు మాత్రమే ఈ సౌలభ్యం ఉంటుందని మంత్రి ఫరూక్ తెలియజేశారు. ఈ అవకాశాన్ని రాష్ట్రం నుంచి హజ్ వెళ్లే యాత్రికులు సద్వినియోగం చేసుకోవాలని ఫరూక్ కోరారు. రాష్ట్రంలో ₹105 కోట్లతో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేసి మైనార్టీ యువత నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు కార్యాచరణ అమలు చేయబోతున్నట్లు మంత్రి ఫరూక్ తెలియజేశారు. వీటిని గుంటూరు, నంద్యాల, అనంతపురం జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణలో భాగంగా AI, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధిక డిమాండ్ ఉన్న అధునాతన కోర్సుల్లో మైనార్టీ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
బుడమేరు వరదల వలన విజయవాడ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలిచేందుకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ వంతు సాయంగా సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. విజయవాడ భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న వీఎంసీ కళ్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ జరిగింది. నర్సరావుపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బాధితులకు సరుకుల కిట్లను అందజేశారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వరద బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సరుకులు అందజేశామన్నారు. పార్టీకి చెందిన శ్రీనివాసరెడ్డి బాధితులకు అండగా నిలవాలన్న మంచి మనసుతో తనను సంప్రదించారని, ఈ మేరకు సరుకులు అందజేయడం జరిగిందన్నారు. కొంతమంది బాధితులకు ఆయన న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. అధికారమున్నా లేకున్నా పేదవారికి మంచి చేయాలంటే మంచి మనసుండాలన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా పాలు, వాటరు, అదేవిధంగా కిట్లు పంచిపెట్టడం జరిగింది. ఈరోజు మా నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈరోజు మా అందరికీ ఇక్కడ ఈ విధంగా వరద సహాయార్థం ఆయన ముందు రావడం చాలా అభినందనీయం. వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. నర్సరావుపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకారం అందించారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలుపుతూ అన్న వెల్లంపల్లి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడున్న కార్పొరేటర్లు, స్థానిక కార్పొరేటర్లు ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఒక మంచి కార్యక్రమం చేశామనే తృప్తితో ఈరోజు నర్సరావుపేటకి వెళుతున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు. గత ప్రభుత్వ పాలనలో తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. భక్తులు టీటీడీ లడ్డూని ఎంతో పవిత్రంగా భావిస్తారని, జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి లడ్డూలో వాడటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. జగన్ కమిషన్లకు కకృతిపడి తిరుమలలో ఆధ్యాత్మికతను దెబ్బతీసేందుకు కుట్ర చేశాడని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘటనపై విచారణ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వన్ టౌన్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా భావించే లడ్డూను గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని ఆరోపించారు. లడ్డూ కల్తీతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు టీటీడీ లడ్డూని ఎంతో పవిత్రంగా భావిస్తారని, జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి లడ్డూలో వాడటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. జగన్ కమిషన్లకు కక్కుర్తిపడి తిరుమలలో ఆధ్యాత్మికతను దెబ్బతీసేందుకు కుట్ర చేశాడని ఆరోపించారు. నేరస్తులు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన ధార్మికులు మా ఆత్మకి ఏదైనా శాంతి కలగాలి అంటే ఖచ్చితంగా వారందరూ శిక్షింపబడాలని, మా ఆత్మలందరికీ ఈ ప్రభుత్వం స్వాంతన చేకూర్చాలని కూడా మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం చేసే అరాచకాలు ఒక్కొక్కటి ఈరోజు బయటపడుతున్నాయి. సనాతన ధార్మికులంటే మీకెందుకంత వివక్ష? ఇతర మతాలపై చూపని వివక్ష సనాతన ధార్మికులపై, హిందూ మతంపై మీరు ఎందుకు చూపించారు? స్వామివారి ప్రసాదాన్ని కూడా వదలకుండా అంత అవినీతిమయం చేసేశారు. ఇక్కడ చేస్తానే ఉన్నారు, అవినీతి చేశారు, సంపాదించారు. ఇంకా చివరికి లడ్డూ ప్రసాదాన్ని కూడా చివరికి అవినీతి చేసేంత స్థాయికి దిగజారిపోయి అంత అవినీతిమయం చేసేశారండి. ఇది మనం ఎవరన్నా క్షమించచ్చేమో కానీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం మాత్రం హిందూ సనాతన ధర్మం మాత్రం పొరపాటును కూడా క్షమించదండి. ఇది క్షమించరాని నేరం, తప్పు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా వరదల వల్ల పంట నష్టపరిహారం వాస్తవ కౌలు రైతులకే ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 2 హెక్టార్లకే నష్టపరిహారం ఇస్తామనటం సరికాదని, ప్రతి ఎకరాకు ఇవ్వాలన్నారు. వరి పంటకు పెట్టుబడి పెట్టిన వాస్తవ కౌలు రైతు నిలబడాలంటే కనీసం ఎకరాకు 25,000 చెల్లించాలని వారు కోరారు. ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా వరదల వల్ల పంట నష్టపరిహారం వాస్తవ కౌలు రైతులకే ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం ఎంజీ రోడ్లోని బాలోత్సవ భవన్లో రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి, కౌలు రైతుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వై రాధాకృష్ణ, ఎం హరిబాబులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పంట నష్టపరిహారం, బీమా అన్ని వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 2 హెక్టార్లకే నష్టపరిహారం ఇస్తామనడం సరికాదని, ప్రతి ఎకరాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి పంటకు పెట్టుబడి పెట్టిన వాస్తవ కౌలు రైతు నిలబడాలంటే కనీసం ఎకరాకు 25,000 రూపాయలు చెల్లించాలని, ధామాషా ప్రకారం వాణిజ్య పంటల సాగుదారులకు పెట్టుబడిలో 3వ వంతు పరిహారం చెల్లించాలని కోరారు.
ముఖ్యమంత్రి ప్రకటన, అధికారుల ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. భూ యజమానులు గ్రామ స్థాయిలో ప్రభుత్వ రెవెన్యూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి ఈ క్రాప్లో కౌలుదారుల పేర్లకు బదులు తమ పేరు నమోదు చేయించుకుంటున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని, దీనిపై అధికారులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల దెబ్బతిన్న వ్యవసాయ ప్రాంతాలను తమ బృందాలు పర్యటించి వాస్తవ పరిస్థితులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తెస్తామని, కౌలు రైతులకు అన్యాయం జరిగితే సహించేదే లేదని స్పష్టం చేశారు. ఈ సంఖ్య ఎవరు చెప్పాలా? మళ్ళీ విద్యుత్ శాఖ దగ్గర ఆ సంఖ్య ఉంటుంది, కానీ ప్రకటించట్లేదు అధికారులు. ఈ మోటార్లన్నీ కొట్టుకొని పోయినాయి, కొన్ని చోట్ల మునిగి పాడైపోయినాయి. పాడైపోయిన వాటిని మరమ్మతు చేయించాలి, కొట్టుకుపోయిన వాటి స్థానంలో కొత్తగా మోటార్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లే వరదల్లో కొట్టుకుపోయిన పశువుల లెక్క తేలట్లేదు. చనిపోయి ఆ కళేబరాలు ఉండేది వాటిని గుర్తిస్తున్నారు. కొట్టుకుపోయి ఎక్కడో సముద్రంలో కలిసిపోయిన వాటి సమాచారం ఏంటి? ప్రభుత్వం దగ్గర ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ దగ్గర ప్రతి రైతు దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని ఎద్దులు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి అటు అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. రైతుల దగ్గర సమాచారం ఉంది, కానీ వాటిని స్పష్టంగా చెప్పట్లేదు. అందుకని క్షేత్రస్థాయిలో సచివాలయ అధికారులు ప్రభుత్వం చెప్పే మాటలకు క్షేత్రస్థాయి అధికారుల యొక్క స్పందనకు ఏమి స్పందన ఉండట్లేదు, సంబంధం ఉండట్లేదు. అవసరమైతే ఈ క్రాప్కి నష్టపరిహారాలకి 10 రోజులు గడువు పెంచి ఎడిక్ట్ ఆప్షన్ ఇచ్చి, యజమాని పేరు రాసిన చోట కౌలుదారు పేరు రాయడానికి వీలుగా ఎడిక్ట్ ఆప్షన్ ఇచ్చి ఆ మార్పు చేసి వాస్తవ సాగుదారుల పేర్లు రాయాలని వ్యవసాయ శాఖ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాలను కింద స్థాయిలో అమలు జరిగేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రెండో విషయం ఏంటంటే ఈ నష్టపరిహారాలు చాలా పూర్గా ఉన్నాయి. ఆ తక్కువ నష్టపరిహారాలు కూడా సరిపోవని చెప్పేసి రైతులు బాధపడుతున్నారు. ఒకవైపు ఏమో అప్పులు అవన్నీ చేశారు, రెండో వైపు ఏమో పంట చిల్లి గవ్వ కూడా వచ్చేట్టు కనిపించట్లేదు. ఇవి సరిపోవు. దీంట్లో కూడా వాణిజ్య పంటలది మరీ దారుణం. అంటే 30,000 రూపాయల వరకు ఇప్పటి వరకు పెట్టుబడి పెట్టారు. ఆ 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన దానికి నష్టపరిహారం 10,000 ఇస్తానంటున్నారు. అది సరిపోదని చెప్పి మేము అంటున్నాం, రైతులు అంటున్నారు. అంటే 1/3 ఇస్తున్నారు. బుడమేరు వరద వల్ల నష్టపోయిన బాధితులను గుర్తించి ఆర్థిక సాయం చేయటం జరిగిందని పొంగనూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ట్రెజరర్ బాలసుబ్రహ్మణ్యం కనుమూర్ల ప్రభాకర్ తెలిపారు. విపత్తులు వచ్చినప్పుడు బాధితులను ఆదుకునేందుకు ఆర్యవైశ్యులు ముందుంటారని పేర్కొన్నారు. పొంగనూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం పక్కన ఉన్న శ్రీ వీరబాబా స్వామి ఆలయంలో బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు ట్రెజరర్ బాలసుబ్రహ్మణ్యం కనుమార్లి ప్రభాకర్ మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం ముందుంటుందని చెప్పారు. విపత్తుల సమయంలో తమ సంఘం నిజమైన వరద బాధితులను గుర్తించి ఆర్థిక సాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. సమస్య వచ్చినప్పుడు బాధితులకు అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. పొంగనూరు ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. అనంతరం ఆలయ ప్రధాన కార్యదర్శి గొంట్ల రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలోని వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు పొంగనూరు నుండి రావడం అభినందనీయమని అన్నారు. సుమారు 60 మంది బాధితులకు సాయం చేశారని వెల్లడించారు. వారం నుంచి మేము ఆలోచన చేస్తాను, ఏమి ఇస్తే కన్నా వీళ్ళకి సహాయం పొందుతారు, కొంచెం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి డబ్బు కలెక్షన్ చేసి తీసుకొని వచ్చాం. వేరే రకంగా ఎన్నెన్నో ఆలోచన చేసినాం. వస్త్రాలు ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, పాత్రలు ఇవ్వాలి, బెడ్షీట్స్ ఇట్లాంటివి ఇవ్వాలని. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వాళ్ళకి నగదు రూపంలో ఇస్తే కన్నా వాళ్ళకి ఏది అవసరమో దాంతో వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారనే ఉద్దేశంతో డబ్బు రూపంగా వాళ్ళకి ఇవ్వడానికి ఇక్కడ ఇచ్చేసిన అందరూ దాదాపు 5,50,000 రూపాయలు మేము ఈరోజు మీ అందరికి కూడా ఇస్తున్నాం. నిజంగా ఎంతటి ఉదార స్వభావం అంటే ఆర్యవైశ్యుడు అనగానే అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆదుకున్న ఆపన్న హస్తం అనేటువంటిది పేరు. అలాంటి మంచి మనసున్న ఈ యొక్క పొంగనూరు ఆర్యవైశ్య సంఘంలో ఉన్న మిత్రులకు, పెద్దలకు, అక్కడ ఈ సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి శ్రీ వాసవి మాత, శ్రీ దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మీ ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సనాతన ధర్మం గురించి పవన్ కి ఏం తెలుసని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మధ్య ఎందుకు గొడవలు పెడుతున్నావంటూ మండిపడ్డారు. పవన్ తక్షణం ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లడ్డూ కోసం కాదని స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేయాలని పవన్ కు హితవు పలికారు. విజయవాడలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లనే లడ్డూ కాంట్రవర్సీ చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
100 రోజులు మీరు 6 ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయినందుక ఈ లడ్డు కాంట్రవర్సీ, లేదా స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మేయడానిక ఈ లడ్డు కాంట్రవర్సీ, లేదా స్పెషల్ ప్రత్యేక హోదా మీరు ఎస్ అని ఎందుకు అనలేదు? కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి, గవర్నమెంట్ కి 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా వస్తే మన అప్పులన్నీ 6 కోట్ల ఆంధ్రులు బాగుపడతారు, 15 కోట్ల తెలుగు ప్రజలు హ్యాపీ ఫీల్ అవుతారు. దాని గురించి మీరు నోరెప్పుకుంటా, ఫైట్ చేయకుండా, ఢిల్లీ రాకుండా, ధర్నాకి రాకుండా, నాతో కూర్చోకుండా ఏం చేస్తున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దేవుడు క్షమించడు, నేను క్షమించను. అందుకనే తిరుపతిని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయమని నేను బిల్లు ప్రిపేర్ చేశాను. రేపు మీరు న్యూస్ వింటారు. లడ్డూలో కల్తీ కలిసింది అంటే ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయాలి. ఒక హోలీ టెంపుల్ ని అన్హోలీ చేస్తే. కానీ జూలై 23ని ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నేను చదివాను, టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా రిపోర్ట్ చేసింది. ఇప్పుడు వరకు ఎందుకు ఊరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? దానికి ముందు జవాబు చెప్పాలి. అంటే 100 రోజులు మీరు ఫెయిల్ అయిపోయింది డిస్ట్రాక్ట్ చేయడానిక, స్టీల్ ప్లాంట్ ని సీక్రెట్ గా అమ్మడానిక, ప్రత్యేక హోదా కావాలని కోర్టులో ఫైల్ చేయి. కనీసం నేను ఫైట్ చేస్తున్నాను 6 కోట్ల ఆంధ్రుల తరపుని, 15 కోట్ల తెలుగు ప్రజల తరపుని. మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదని అడుగుతున్నాడు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని. చిలకలూరుపేట బస్సు దహనం కేసులో 2.5 దశాబ్దాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న గంటెల విజయవర్ధన్ రావు, సాతులూరి చలపతిరావును విడుదల చేయాలని పౌర హక్కుల సంఘాల నేతలు కోరారు. నిందితులు కావాలని బస్సును దగ్ధం చేయలేదని, అనుకోకుండా ఘటన జరిగిందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇలాంటి ఘటనే జూబ్లీహిల్స్ బాంబు దాడి అని, ఆ ఘటనలో నిందితులు శిక్ష నుండి బయటపడ్డారని, కానీ చిలకలూరుపేట బస్సు దగ్ధం కేసులో నిందితులు 32 ఏళ్లుగా జైల్లోనే మగ్గుతున్నారని అన్నారు. నిందితులు ఎస్సీలు కాబట్టే నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారని అన్నారు. ఇన్నేళ్లుగా జైల్లో సద్బుద్ధితో ఉంటున్నారని, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నందున తమ శిక్ష కాలం తగ్గించి విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పందించి నిందితులకు క్షమాభిక్ష ప్రకటించేలా జీవో విడుదల చేయాలన్నారు. పౌర సమాజం పట్టించుకోవాలి అంటే వాళ్ళు నేరం చేయలేదని నేను అంటలేదు, నేరం జరిగింది. అయితే జూబ్లీ కారు బ్లాస్ట్ కేసులో వాళ్ళు చంపటమే లక్ష్యంగా చేశారు. అది చంపటం అనేది ఇంటెన్షన్ అక్కడ. కానీ చలపతి విజయవర్ధన్ రావులు చంపటం ఇంటెన్షన్గా చేయలే, వీళ్ళ లక్ష్యం దోపిడీ. అయితే అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆ బస్సు దహనం జరిగింది. ప్రమాదవశాత్తు అంటే ప్రయాణికులతో వీళ్ళకి జరిగిన ఘర్షణలో భాగంగా జరిగింది అది. అంతే తప్ప వీళ్ళకి ఇంటెన్షన్ లేదు. అన్ఇంటెన్షనల్గా చేసిన వాళ్ళకేమో ఉరిశిక్ష వేసి 32 ఏళ్ల నుంచి జైల్లో పెట్టి, ఇంటెన్షనల్గా చంపిన వాళ్ళనేమో బయటకు వదిలేసినటువంటి ఒక పరిస్థితి ఉంది సమాజంలో. దీని వెనక కులం ఉంది, వర్గం ఉంది, రకరకాల ఇవి ఉన్నాయి. అయినప్పటికీ మేము కోరుతోంది ఏంటంటే మానవతా రీత్యా, మానవతా ప్రకారం వాళ్ళు 32 ఏళ్లుగా జైల్లో ఉన్నారు కాబట్టి సభ్య సమాజం కూడా డిమాండ్ చేసి, ప్రతి సెక్షన్ నుంచి ఒక డిమాండ్ ముందుకొచ్చి వాళ్ళ విడుదలకు సహకరించవలసిందిగా కోరటం కోసం ఈ ఆల్ పార్టీ మీట్ పెట్టడం జరిగింది. నేరం చేయలేదని ఎవరు అనలా, కానీ అదే వాళ్ళు కూడా ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన అయితే ఆయా ప్రభుత్వాలు జీవోలు అయితే తెచ్చుకొని వాళ్ళని రిలీజ్ చేయించుకునేవి. కాబట్టి ఇప్పటికైనా 32 ఏళ్ళు ఉన్నారు. పరివర్తన కారణంగా అంటే జైలు జీవితం అనేది సంస్కరణకు సంబంధించి కాబట్టి 32 వాళ్ళ జీవితం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చేసిన నేరానికి ఇప్పటికే వాళ్ళు ఆ శిక్ష అనుభవించారు, పరివర్తనతో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కలవ చేసుకొని వాళ్ళని వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా పౌర సమాజం కూడా వాళ్ళ విడుదల కోసం తమ వంతు కృషి చేసి విజయవాడ వరద బాధితులకు ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ విజయవాడ ఆపన్నహస్తం అందించింది. వరదలతో సర్వం కోల్పోయిన అంబాపురం, నయనవరం కాలనీవాసులకు మిడ్ టౌన్ క్లబ్ అధ్యక్షురాలు కంతేటి సంధ్య ఆధ్వర్యంలో భవానీ, అనురాధ మిగతా సభ్యులు కలిసి నిత్యావసర సరుకులు, పలు సామాన్ల కిట్లను బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి సాయం చేశారు. వరద వచ్చినప్పటి నుంచి వరద ముంపు బాధితులకు ఇన్నర్ వీల్ క్లబ్ మిడ్ టౌన్ సభ్యులు కలిసి సహాయ కార్యక్రమాలు చేస్తూ వారికి అండగా ఉంటున్నామని మిడ్ టౌన్ క్లబ్ అధ్యక్షురాలు కంతేటి సంధ్య తెలిపారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.